నమస్తే అండి. మనం ఈ వీడియోలో వచ్చేసి కోడిగుడ్డు పులుసు సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ వీడియో చూసేద్దాం. చాలా తక్కువ మసాలా యూస్ చేసి మనం ఈ కూర చేస్తాము. చాలా రుచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ముందుగా వచ్చేసి కోడిగుడ్లు ఉడకపెట్టేసుకొని ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కూరకు కావాల్సిన మసాలా కూడా రెడీ చేసేసుకుందాం. మిక్సీ జార్లో కొన్ని ధనియాలు, కొంచెం కొబ్బరి, కొన్ని వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా అల్లం వేసేసుకొని మసాలా పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకోండి. ఇలా జీలకర్ర ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్లో కొంచెం కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు ఆనియన్స్ కూడా ఫాస్ట్గా మగ్గుతాయి. సో మనం ఇలా ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం 6 గుడ్లు ఉపయోగించి కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం మీడియం సైజు 3 టమాటాలు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గించుకోవాలి. ఒక 4 నుంచి 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం టమాటాలంతా కూడా చిన్నగా కలుపుకుంటూ గుజ్జుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటా గుజ్జులో మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాలు బాగా గుజ్జుగా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. మనం మసాలాలు ఈ ప్యాకెట్ మసాలా కన్నా ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం సేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు చేసుకొని ఇందులో పోసుకోవాలి. మనం ఈ కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో ఉడికించుకున్నవి వాటికి చిన్న ఘాట్లు 4 వైపులా ఘాట్లు పెట్టేసుకొని మనం ఆ పులుసులో వేసుకోబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, 4 వైపులా చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. మీన్వైల్ మన పులుసు కూడా బాగా మరిగిపోయింది ఫ్రెండ్స్. ఈ టమాటా చింతపండు పులుసు బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ కోడిగుడ్డు కూడా వేసేసుకొని బాగా చిన్నగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కనీసం 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకోవాలి. తర్వాత మనం కొంచెం ఇందులోనే కావాలంటే కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత కూడా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించేసుకుంటే మన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్లో దీన్ని కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. రుచి అదిరిపోయింది. ఈ మసాలా కూడా చాలా తక్కువగా వేసాము, కానీ రుచి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ మాకు కూడా చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్.